వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండువా. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, కురసాల కన్నబాబు కొత్త ఇష్యూతో ఇబ్బంది పడుతున్నారా అంటే అవుననే చెప్పాలి. ఎందుకంటే కురసాల కన్నబాబుకి ఈ రోజున ఇతర పార్టీల వైపు నుంచి, ఎస్పెషల్లీ జనసేన వైపు నుంచి ఆహ్వానం ఉంది అనేది వాళ్ళ అభిమానులు చెప్తున్నమాట. బట్ కురసాల కన్నబాబు మాత్రం వైఎస్ఆర్సీపీలోనే ప్రజెంట్ కంటిన్యూ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఎట్ ద సేమ్ టైం ఆ స్థాయిలో తన వాయిస్ వినిపించే ప్రయత్నం అయితే జరగట్లేదు వైఎస్ఆర్సీపీ నుంచి అనేది ఒక చర్చ. ఏది ఏమైనప్పటికీ ఒక సంధి పీరియడ్లో కురసాల కన్నబాబు పూర్తిగా డిఫెన్స్లో ఉన్నారు అనేది ఆయన అభిమానులు చెప్తున్న మాట అని అనుకోవచ్చు. ఒక సుదీర్ఘ రాజకీయ చరిత్ర, చిన్న మచ్చలేని నాయకుడిగా కురసాల కన్నబాబుకు పేరుంది. మనం చూసినట్లయితే ఆయన రాజకీయ ప్రస్థానం కంటే ముందుగా ఆయన జర్నలిస్ట్గా పనిచేశారు. సుదీర్ఘకాలం ఆయనకి జర్నలిజంలో మంచి పేరైతే ఉంది. అక్కడి నుంచి ఆయన రాజకీయ అరంగేట్రం చేసే ప్రయత్నం జరిగింది. దాంట్లోంచి ఆయన ప్రజారాజ్యంలో కూడా వచ్చున్నారు. ప్రజారాజ్యంలో చిరంజీవికి అత్యంత సన్నిహితుడిగా మారారు. చాలా తక్కువ సమయంలోనే కురసాల కన్నబాబు లాంటి వాళ్ళని దగ్గర తీయడంలో కూడా చిరంజీవి అంతే సూపర్నెస్ చూపిస్తూ వచ్చారు. అలా చిరంజీవికి అత్యంత సన్నిహితుల్లో ఒకటిగా కురసాల కన్నబాబు మారారని అనుకోవచ్చు. జర్నలిస్ట్ నుంచి పొలిటీషియన్గా పూర్తి స్థాయిలో ఎవల్యూట్ అయ్యారు ఆయన. ఈ క్రమంలోనే ఆ రోజు ప్రజారాజ్యం పార్టీ తరపున కాకినాడ రూరల్ నుంచి పోటీ చేసి ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది. ఇక అక్కడి నుంచి మనం చూసినట్లయితే ప్రజారాజ్యం ఆ రోజు అధికారంలోకి వస్తుందనే లక్ష్యంతో, సామాజిక న్యాయం అనే ఎజెండాతో ముందుకు వచ్చినప్పటికీ కేవలం ఎన్నికల్లో 2009 సాధారణ ఎన్నికల్లో కేవలం ఆ రోజున 18 సీట్లకు మాత్రమే చిరంజీవి పరిమితమయ్యారు. ఈ క్రమంలోనే ఎక్కువ రోజులు ఆయన ప్రజారాజ్యం పార్టీని బేరు చేయలేకపోయారు. దాన్ని కాంగ్రెస్తో చర్చలు జరిపారు, సోనియా గాంధీతో మంత్రాలు జరిపారు. ఈ క్రమంలోనే తన పార్టీని తీసుకెళ్లి కాంగ్రెస్లో విలీనం చేద్దామనే నిర్ణయం తీసుకున్నారు. ఎప్పుడైతే కాంగ్రెస్ను మెర్జ్ చేయాలనే నిర్ణయం తీసుకున్నారో ఆబ్వియస్లీ ప్రజారాజ్యం పార్టీతో పాటు ఆ పార్టీ తరపున ఎమ్మెల్యేలంతా కూడా కాంగ్రెస్లో మెర్జ్ కావడం జరిగింది. ఆ తర్వాత మనం చూస్తే చిరంజీవి లాంటి వాళ్ళకి రాజ్యసభ పదవి, ఆ తర్వాత కేంద్ర మంత్రి పదవులు కూడా దక్కే. ఇక ఆ పార్టీ నుంచి కాంగ్రెస్లో మెర్జ్ అయిన కొంతమంది గంటా లాంటి ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు కూడా దక్కడం జరిగింది. ఇక ఇదే సమయంలో కన్నబాబు లాంటి వాళ్ళు కూడా కాంగ్రెస్లో చేరారు. కొన్ని రోజులు కాంగ్రెస్లో తమ ప్రస్థానాన్ని కొనసాగించారు, రాజకీయ ప్రస్థానం. ఇక ఎస్పెషల్లీ 2014 సమయంలో, అంటే రాష్ట్ర విభజన జరిగిన సమయంలో ఆ రోజు ఆయన కాంగ్రెస్ తీరును వ్యతిరేకిస్తూ కాంగ్రెస్కి రాజీనామా చేసి ఆ రోజు స్వతంత్ర అభ్యర్థిగా నిలబడే ప్రయత్నం చేశారు 2014 ఎన్నికల్లో. ఆ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా నిలబడ్డ ఆయన ఓడిపోవడం జరిగింది. కన్నబాబు ఓడిపోయిన తర్వాత చాలా రోజుల పాటు సైలెంట్ అయ్యారు. దాదాపు 2 ఏళ్ల తర్వాత 2014 నుంచి అంటే 16లో ఆయన వైఎస్ఆర్సీపీ వైపు మొగ్గే ప్రయత్నం చేశారు. ఆ రోజు చూసినట్లయితే టీడీపీ అధికారంలో ఉంది, వైఎస్ఆర్సీపీ ప్రతిపక్షానికే పరిమితమైంది. 2019 ఎన్నికలే టార్గెట్గా జగన్మోహన్ రెడ్డి ఆ రోజు పాదయాత్ర చేస్తూ ఉన్నారు. సో ఇలాంటి సందర్భంలో టీడీపీలోకి వెళ్లేందుకు తన స్కోప్ లేని పరిస్థితిలో ఆ రోజు కన్నబాబు వైఎస్ఆర్సీపీని తన ఛాయిస్గా ఎంచుకున్నారు. దెన్ వైఎస్ఆర్సీపీలోని చేరడం జరిగింది. సో వైఎస్ఆర్సీపీలో కూడా ఆయనకి వచ్చిన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి ఆయన్ని కాకినాడ బాధ్యతలే అప్పగించడం జరిగింది, రూరల్ బాధ్యతలు. అలా కాకినాడ మీద ఫోకస్ పెడుతూ కాకినాడలో తనకంటూ కూడా ఒక సెల్ఫ్ ఇమేజ్ అయితే కన్నబాబు క్రియేట్ చేసుకోగలుగున్నారు. ఇక ఎస్పెషల్లీ 2019 ఎన్నికల సమయంలో కాకినాడ రూరల్ టికెటే కన్నబాబుకి ఇచ్చున్నారు. దెన్ కన్నబాబు అక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు అండ్ దెన్ అక్కడి నుంచి మంత్రి కూడా కావడం జరిగింది. అయితే వ్యవసాయ శాఖ మంత్రి అయ్యారు ఆయన. చాలా కీలకమైన శాఖ అది, వ్యవసాయ శాఖకు మంత్రిగా కూడా అవడం జరిగింది. అయితే 2.5 ఏళ్ల తర్వాత క్యాబినెట్ ఎక్స్పాన్షన్లో భాగంగా జగన్మోహన్ రెడ్డి కన్నబాబుని తీసి పక్కన పెట్టారు. ఎప్పుడైతే కన్నబాబుని తీసి జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టారో అప్పటి నుంచి కూడా ఆయన ఆ పార్టీలో సఫికేషన్ ఫీల్ అయ్యారు. ఇక అనేక రకాలుగా కన్నబాబుని టార్గెట్ చేస్తూ వితిన్ ద పార్టీలో కొంత వ్యవహారం నడుస్తూ వచ్చింది. సో ఈ విషయంలో కూడా కన్నబాబు పూర్తిగా సైలెంట్ అయిన పరిస్థితి అయితే ఉంది. అంత యాక్టివ్గా జగన్మోహన్ రెడ్డి తరపున మాట్లాడడానికో, అంత యాక్టివ్గా పార్టీ తరపున ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడానికో కన్నబాబు ముందుకు రాలేదని అనుకోవచ్చు ఆ 2 ఏళ్ల పాటు, మొన్నటి ఎన్నికల వరకు. ఇక అట్ ద సేమ్ టైం మనం చూసినట్లయితే ఇదే సమయంలో చిరంజీవితో ఎంత ర్యాపో అయితే కన్నబాబు మెయింటైన్ చేస్తూ వచ్చారో అదే సమయంలో పవన్ కళ్యాణ్ కూడా కన్నబాబుని అనేక సార్లు విభేదిస్తూ వచ్చారు. కన్నబాబు విషయంలో మేము ఆయన ఎమ్మెల్యేని చేసి అసెంబ్లీకి పంపితే మమ్మల్ని నెగ్లెక్ట్ చేస్తున్నారంటూ కూడా చాలాసార్లు కన్నబాబుని టార్గెట్ చేస్తూ మాట్లాడారు పవన్ కళ్యాణ్. కాకినాడ వెళ్ళినప్పుడల్లా, కాకినాడ పర్యటనలో తనకు అవకాశం వచ్చినప్పుడల్లా కన్నబాబుని అనేక సార్లు పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తూ ఆయన నిజంగా చెప్పాలంటే ఒక హీరోని చేసే ప్రయత్నం అయితే జరిగింది. కన్నబాబు కూడా దానికి కౌంటర్లు అయితే ఇస్తూ వస్తూ ఉన్నారు. ఎప్పుడే జనసేన క్యాడర్ను మాత్రం కన్నబాబు ఇబ్బంది పెడుతున్నారంటూ కూడా కొన్ని చోట్ల పవన్ కళ్యాణ్ మాట్లాడిన సందర్భం ఉంది. ఆయన మంత్రిగా ఉన్న సమయంలో అల్లూరు సీతారామరాజు విగ్రహావిష్కరణకు చిరంజీవి ఆహ్వానించడం, ఆ కార్యక్రమాన్ని చాలా గొప్పగా చేసే ప్రయత్నం చేయడం, అదేవిధంగా అంతకంటే ముందుగా ఎస్వి రంగారావు విగ్రహావిష్కరణకు తన కాన్స్టిట్యున్సీలో చిరంజీవిని అక్కడ గెస్ట్గా కన్నబాబు పిలవడం, మంత్రిగా ఉండి కూడా వైఎస్ఆర్సీపీ తరపున దాన్ని కూడా తర్వాత రోజుల్లో పవన్ కళ్యాణ్ తప్పుపడటం జరిగింది. సో పవన్ కళ్యాణ్ వర్సెస్ కన్నబాబు అన్న ఎపిసోడ్ అయితే కొంతకాలం నడుస్తూ వచ్చినప్పటికీ బట్ తను మంత్రిగా ఉన్నా, అదేవిధంగా ఎమ్మెల్యేగా ఉన్నా తన మీద ఎక్కడా కూడా పూర్తి స్థాయిలో ఒక అవినీతి ఆరోపణలు రాకుండా కన్నబాబు అయితే మాత్రం మ్యాక్సిమం జాగ్రత్త పడుతూనే వచ్చారని
అనుకోవచ్చు. సో అలాంటి కన్నబాబును పెద్ద కారణాలు ఏవి లేకుండానే జగన్మోహన్ రెడ్డి ఆయన క్యాబినెట్ ఎక్స్పాన్షన్లో తీసి పక్కన పెట్టేశారు. సో ఈ పేరుని నానిని ఆళ్ళని మొదలుకొని వీళ్ళందరినీ ఎలాగైతే పక్కన పెట్టారో కన్నబాబును కూడా అలాగే పక్కన పెట్టడం జరిగింది. దెన్ అక్కడి నుంచి మనం చూసినట్లయితే 2.5 ఏళ్ల తర్వాత ఇక ఆయన పూర్తిగా సైలెంట్ అయిపోయినారు. ఇక మొన్నటి ఎన్నికల్లో అసలు కన్నబాబుకి అక్కడి నుంచి టికెట్ వస్తుందా రాదా, కన్నబాబుని కాకినాడకి పంపించేసి ఎంపీగా పోటీ చేద్దామన్న ప్రయత్నం కూడా జరిగింది ఒక దశలో. ఈ చర్చలు ఆ స్థాయిలో జరిగిన చివరికి మాత్రం జగన్మోహన్ రెడ్డి కన్నబాబు వైపే మొగ్గు చూపారు. 2024 ఎన్నికల్లో కన్నబాబు ఆ రోజున వైఎస్ఆర్సీపీ నుంచే పోటీ చేశారు, అది కూడా కాకినాడ రూరల్ నుంచి. కానీ ఆ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న ఒక నెగిటివిటీ కావచ్చు, అదేవిధంగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కూటమి వేవ్ కావచ్చు, టీడీపీ అండ్ జనసేన బీజేపీ అలయన్స్ కావచ్చు, ఈ ఇంపాక్ట్తో మొన్నటి ఎన్నికల్లో కన్నబాబు ఓడిపోయారు. ఇక ఓడిపోయిన తర్వాత ఒక లెక్క ఏదైతే ఓడిపోక ముందు ఒక లెక్క అన్నట్టుగా కన్నబాబు పరిస్థితి అయితే తయారైంది. ఈరోజు వైఎస్ఆర్సీపీలో కంటిన్యూ అవుదామంటే అసలు జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తు ఏంటా అనేది ఒక క్లారిటీ లేదు. అలాగని టీడీపీలోకి వెళ్దామంటే అక్కడ స్కోప్ లేదు. ఇక జనసేనలోకి వెళ్దామంటే పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు గతంలో తనను వ్యతిరేకించినప్పటికీ మిగతా జనసేన నేతలతో కానీ అటు చిరంజీవితో కానీ కన్నబాబు చాలా సన్నిహిత సంబంధాలే ఉన్నాయి. అందుకే ఆయన అభిమానులు ఈరోజు కన్నబాబు జనసేనలోకి వెళ్ళడమే కరెక్ట్, జనసేనలోకి వెళ్తేనే కన్నబాబుకు రాజకీయ భవిష్యత్తు ఉంటుంది అని కూడా లెక్కలు కడుతూ ఉన్నారు. అందుకే ఆ దిశగా కన్నబాబు ప్రయత్నం చేస్తున్నట్టు కూడా చర్చ జరుగుతోంది. అది తెలిసే జగన్మోహన్ రెడ్డి అనుకో ఆయన ఎలాగైనా హోల్డ్ చేయాలి వైసీపీలో అని కూడా ప్రయత్నం చేస్తున్నట్టు మరో చర్చ అయితే తెర మీదకి వచ్చింది. సో ఓవరాల్గా ఇప్పుడున్న పరిస్థితుల్లో కన్నబాబు తన రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి ఎలాంటి డెసిషన్ తీసుకుంటారనే అంశం మాత్రం చాలా సీరియస్గా హాట్ టాపిక్ అవుతోంది, అది కూడా కాకినాడలో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.